హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అది ఇన్స్టా రీల్స్ కోసమైనా, యూట్యూబ్ వీడియోస్ కోసమైనా. వీడియో ఎడిటింగ్లో మీకు వచ్చిన డౌట్ ఎలా నేర్చుకోవాలి? యూట్యూబ్లో చాలా రకాల వీడియోస్ దొరుకుతాయి. అందరు హిందీ యూట్యూబర్స్, మన తెలుగులో కూడా ఉన్నారు, చాలా తక్కువ మంది. అయితే మొబైల్లో ఎడిటింగ్ కోసం ఏ యాప్ని యూజ్ చేయాలి? క్యాప్కట్, ఇన్సర్ట్, విఎన్, కైన్ మాస్టర్, లైట్ మోషన్. నా సజెషన్ అయితే క్యాప్కట్. క్యాప్కట్ ఎందుకు బ్రో, కైన్ మాస్టర్ కూడా ఉంది కదా అంటారా? కైన్ మాస్టర్లో వాటర్ మార్క్ పడుతుంది. క్యాప్కట్ని పెద్ద పెద్ద యూట్యూబర్స్ యూజ్ చేస్తున్నారు. ఓకే. మనం వీడియో ఎడిటింగ్ని లెవెల్ అప్ చేసే ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే కీ ఫ్రేమ్. ఈ కీ ఫ్రేమ్ని ఉపయోగించి ప్రో లెవెల్లో వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. కీ ఫ్రేమ్లో బేసిక్ లెవెల్ అలాగే అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. ముందుగా బేసిక్ లెవెల్ చూద్దాం. జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఓకే, వీడియోకి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఆ తర్వాత కొద్దిగా డ్రాగ్ చేసి వీడియోని జూమ్ చేయండి. కీ ఫ్రేమ్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ కీ ఫ్రేమ్లకు అలా జూమ్ అవుతుంది, చూసారు కదా అలాగే. మళ్ళీ మనం దాని పక్కన ఒక కీ ఫ్రేమ్ వేసి మళ్ళీ ఎండింగ్లో కొద్దిగా జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేస్తే వెంటనే జూమ్ ఇన్ అయి మళ్ళీ జూమ్ అవుట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా అలాగే జూమ్ ఇన్, జూమ్ అవుట్ స్మూత్గా అవ్వాలంటే మనం గ్రాఫ్ని యాడ్ చేయాలి. చూసారు కదా, స్మూత్గా జూమ్ ఇన్ అవుతుంది. స్మూత్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ కోసం 4th వన్ని సెలెక్ట్ చేసుకోండి. స్మూత్గా జూమ్ ఇన్ అవుతుంది, స్మూత్గా జూమ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు మన కీ ఫ్రేమ్స్ అన్నీ తీసేసి స్టార్టింగ్లో ఒకటి ఉంచి మళ్ళీ ఎండింగ్లో ఒకటి యాడ్ చేద్దాం. జూమ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, స్లోగా జూమ్ అవుతుంది. ఒక కీ ఫ్రేమ్ నుంచి ఇంకో కీ ఫ్రేమ్కి ఉన్న డిస్టెన్స్ని బట్టి ఫాస్ట్ లేదా స్లో అవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ కంట్రోల్ చూద్దాం. కీ ఫ్రేమ్ యూస్ చేసి వాల్యూమ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు టెక్ ఛానల్స్ చూసుకుంటే ఒక ప్రోడక్ట్ ఏదైనా వ్యూ అవుతున్నప్పుడు, లైక్ ఫోన్, అదర్ ఎనీ గాడ్జెట్స్ కానివ్వండి, ప్రోడక్ట్ వ్యూ అవుతున్నప్పుడు వాల్యూమ్ ఎక్కువగా వచ్చి మన వాయిస్ ఓవర్ వస్తున్నప్పుడు వాల్యూమ్ తక్కువగా రావాలి. దాన్ని వాల్యూమ్ కంట్రోల్ అంటారు. ఇప్పుడు యూట్యూబ్ లోగో వచ్చింది కదా, అక్కడ నాకు వాల్యూమ్ తక్కువగా రావాలనుకుంటున్నాను. దానికోసం ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం కొద్దిగా జరిపి వాల్యూమ్ని తగ్గించాలి. ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. వాల్యూమ్ని మరి ఇంకా తగ్గించేసా. వాల్యూమ్ని ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. దానికోసం వాల్యూమ్ మీద టాప్ చేసి కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. ఓకే, చూసారు కదా, వాల్యూమ్ని ఇలా కంట్రోల్ చేయొచ్చు. మళ్ళీ నాకు యూట్యూబ్ లోగో పోయిన దగ్గర నుంచి వాల్యూమ్ ఎక్కువగా రావాలి. దానికోసం ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇంకో కొద్దిగా జరిపి వాల్యూమ్ని పెంచండి. ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ యాడ్ అవుతుంది. కొద్దిగా పెంచాలి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వాల్యూమ్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. మళ్ళీ ప్రోడక్ట్ ఆర్ అదర్ గాడ్జెట్ ఏదైనా వ్యూ అవుతున్నప్పుడు మళ్ళీ సేమ్ టు సేమ్ అలాగే చేయాలి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దాని పక్కనే ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి వాల్యూమ్ తగ్గించాలి. ఇప్పుడు ఒకసారి విందాం. సో ఇలాగ వాల్యూమ్ని కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ఆబ్జెక్ట్ మూవింగ్. దానికోసం ఒక ఫోటో తీసుకుందాం. ఫోటోను సైడ్కి పక్కన పెట్టేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఎండింగ్కి వచ్చి ఫోటోని డ్రాగ్ చేయాలి అందు ముందుకి. ఇప్పుడు ఫస్ట్ నుంచి చూద్దాం. ఆబ్జెక్ట్ అది మూవ్ అవుతుంది, చూసారు కదా అలాగా. ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్ని కూడా తీసేసి ఇప్పుడు క్యారెక్టర్ అది ఇమేజ్ని షేక్ చేద్దాం. అంటే కిందకి పైకి ఊగుతున్నట్టుగా చేద్దాం. ఇమేజ్ని సెంటర్లో పెట్టి సెంటర్లో పెట్టి కరెక్ట్గా స్టార్టింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి ఎండింగ్కి వచ్చి ఫోటోని కొద్దిగా పైకి ఆనాలి అలాగా. ఇప్పుడు గ్రాఫ్ సెక్షన్లోకి వెళ్ళి బోన్స్ 3 ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా ఎలా షేక్ అవుతుందో క్యారెక్టర్.
బౌన్స్ అవుతుంది, బౌన్స్ అవుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు వీడియో తీసుకొని ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి కొంచెం దాని పక్కన ఒక పెట్టి సాచురేషన్ తగ్గించేస్తే బ్లాక్ అండ్ వైట్లోకి వచ్చేస్తుంది. లైక్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అలాగా. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. కలర్లో ఉంది కదా, బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. ఇది కూడా మనం కీ ఫ్రేమ్ యూజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు ఎండింగ్ కీ ఫ్రేమ్ని తీసేసి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ పక్కన పెడదాం. అంటే సాచురేషన్ని తగ్గిద్దాం. అడ్జస్ట్లోకి వెళ్ళి సాచురేషన్ని తగ్గిద్దాం. అంటే బ్లాక్ అండ్ వైట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, కీ ఫ్రేమ్ పక్కన యాడ్ చేస్తాం కాబట్టి ఫాస్ట్గా బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా చాలా ఫాస్ట్గా బ్లాక్ అండ్ వైట్లోకి వచ్చేస్తుంది అలాగనమాట. సో చూసారు కదా, ఇప్పుడు అడ్వాన్స్ కీ ఫ్రేమింగ్ చూద్దాం. మీరు చాలా వీడియోస్లో చూస్తుంటారు ఇలాంటి ట్రాన్సిషన్. అయితే దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 3 యాప్ లోగోస్ అయితే తీసుకున్నాను. దాన్ని నాకు కావాల్సిన సైజులోకి కన్వర్ట్ చేసుకుందాం. అలా డ్రాగ్ చేసి చిన్నదిగా చేసుకుని మనకు కావాల్సిన సైజులోకి. ట్రాన్సిషన్ 2 వైపుల నుంచి రావాలి కాబట్టి విఎన్ని అలాగే కేన్ మాస్టర్ని సైడ్కి అనేద్దాం. సైడ్లో పెట్టేద్దాం. అలాగా సైడ్లో పెట్టేసి 3 ఇమేజెస్ని కూడా ఒకే టైం లైన్లో అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే మనకు ట్రాన్సిషన్ ఎలాగైతే వ్యూ అవ్వాలో ఆ యాప్స్ని అలాగ పెట్టేద్దాం. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి దానికి కొద్దిగా పక్కనే యాప్ని మనం కింద దించుదాం. ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ యాడ్ అవుతుంది. సేమ్ విఎన్ని కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి పక్కన వచ్చి పక్కకి తీద్దాం. అది లోపల పెట్టిన యాప్ని పక్కకి తీద్దాం. అండ్ సేమ్ టు కేన్ మాస్టర్ కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. మళ్ళీ దాన్ని పక్కకి తీద్దాం. అది పక్క నుంచి వీడియో ఫ్రేమ్లోకి. ఇప్పుడు గ్రాఫ్ యాడ్ చేద్దాం. అన్ని ఇమేజెస్కి సేమ్ గ్రాఫ్. ఫోర్త్ వన్. ఎండింగ్ పాయింట్లో మళ్ళీ ఒక్కొక్క కీ ఫ్రేమ్ ఇద్దాం. ఎండింగ్లో కూడా మళ్ళీ కొద్దిగా జరిపి ఇప్పుడు ఎలా పెట్టిన యాప్స్ లోగోస్ని కూడా అలాగే పెట్టేద్దాం. అది ఇమేజెస్ని. కాకపోతే క్యాప్ కట్ని కింద కానిస్తాను. అంటే పైనుంచి వచ్చి కిందకి వెళ్ళిపోతున్నట్టుగా యానిమేషన్ కావాలి నాకు, కాబట్టి కింద కానిస్తాను. అన్నిటినీ సేమ్ గ్రాఫ్ యాడ్ చేసేద్దాం. ఓకే, గ్రాఫ్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్. కూల్గా ఉంది కదా ట్రాన్సిషన్. క్యాప్ కట్ ఎండింగ్లో క్యాప్ కట్ లోగో అనేది వస్తుంటుంది కదా ఇలాగా. సేమ్ అలాగే మనం కూడా ఒకటి క్రియేట్ చేద్దాం. కీ ఫ్రేమ్ యూస్ చేసి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, సేమ్ అలాగే మనం కూడా చేద్దాం. అలాగే వ్యూ అవ్వాలన్నమాట. ఇప్పుడు టెక్స్ట్ రాయండి. సో మీకు నచ్చిన టెక్స్ట్ రాసుకోండి. నేను నా ఛానల్ టెక్స్ట్ని రాస్తాను. ఎడిట్ ఎడిట్ రైట్ క్లిక్ చేసి కొంచెం అడ్జస్ట్ చేసుకొని టెక్స్ట్ని కిందకి పెట్టి ఇప్పుడు ఒక కీ ఫ్రేమ్ ఇద్దాం. కీ ఫ్రేమ్ కొద్దిగా జరిపి మళ్ళీ టెక్స్ట్ని పైకి యాడ్ చేద్దాం, అది డ్రాగ్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదా, అలా పైకి వెళ్తుంది. ఇప్పుడు గ్రాఫ్ యాడ్ చేద్దాం. అందులో ఫోర్త్ వన్ చాలా స్మూత్గా ట్రాన్సిషన్ అవుతుంది.
సరే బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేసి దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఇంపోర్ట్ చేసుకున్న టెక్స్ట్ని మళ్ళీ యాడ్ చేయండి. మళ్ళీ ఓవర్లోకి వెళ్ళి ఓవర్లే మీద క్లిక్ చేసి యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేసి ఇంకో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేయండి దానిపైన. చూసారు కదా, ఆ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని కొద్దిగా కిందకు డ్రాగ్ చేయండి. చూసారు కదా, మన టెక్స్ట్ అనేది కింద నుంచి పైకి వెళ్తుంది. ఇప్పుడు యాడ్ చేసిన బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పైన ఇంకో టెక్స్ట్ రాసుకుందాం మీకు నచ్చినది. నేను ఫర్ ఆల్ పీవీ అని రాసుకుంటాను, నా ఛానల్ నేమ్ ఫర్ ఆల్ పీవీ. దాన్ని కొద్దిగా సైజ్ పెంచుకొని అడ్జస్ట్ చేసి రైట్ క్లిక్ చేసి పర్ఫెక్ట్ టైమ్ లైన్లో పెట్టేయాలి. కొద్దిగా కిందకి పెట్టి అది కిందకి డ్రాగ్ చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయాలి స్టార్టింగ్లో. మళ్ళీ నేమ్ని కొద్దిగా పైకి డ్రాగ్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు మనం గ్రాఫ్ యాడ్ చేద్దాం. 4th వన్ ఈస్ అవుట్ 1 గ్రాఫ్ని యాడ్ చేద్దాం స్మూత్గా. మరి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని అడ్జస్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసేయండి. ఇంపోర్ట్ అయిన అదే క్లిప్ని ఇప్పుడు మీరు ఇంపోర్ట్ చేసుకున్న క్లిప్ని న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయండి. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ని డ్రాగ్ చేయండి ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా. ఓకే, ఇప్పుడు బ్యాక్ వెళ్ళి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ మీకు నచ్చిన టెక్స్ట్ ఏదైనా చాలు అనుకుంటే అంతదాకా ఆపేయచ్చు, కానీ నాకు ఇంకా కావాలి కాబట్టి చూపిస్తున్నా. ఇక్కడ నేను క్రియేషన్ అని పెట్టుకుంటాను. దీన్ని మనం యానిమేషన్ చేద్దాం. ముందుగా ఫాంట్స్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇది నచ్చింది, దాన్ని అడ్జస్ట్ చేసుకొని యానిమేషన్లోకి వెళ్దాం. పక్కన ఉంది కదా యానిమేషన్, నేనైతే గ్రో అని ఉంది కదా దాన్ని యాడ్ చేసుకున్నాను. స్పీడ్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకే, కంప్లీట్ అయింది. ఇప్పుడు చూద్దాం. ఆసమ్గా ఉంది కదా, సేమ్ టు సేమ్. ఎడిటింగ్ మెటీరియల్స్ కావాలా? ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ వీడియోలో చెప్తాను.